బ్రేకింగ్ చూస్తున్నాం. రైతు బంధుపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రైతు బంధుపై మీడియా ప్రశ్నలకు కోమటిరెడ్డి సీరియస్ కామెంట్స్ ఇచ్చారు. రైతు బంధు పడలేదని రైతులు అంటున్నారన్న మీడియా ప్రశ్నకు కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అడిగిన వాడిని చెప్పుతో కొట్టాలన్నారు కోమటిరెడ్డి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో ఆలోచించుకోవాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9నే రైతు బంధు పంపిణీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు 2 ఎకరాల 10 గుంటల్లోపు ఉన్నవారికి మాత్రమే రైతు బంధు సాయం అందింది. దాదాపు 40 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. నడకన రైతు పంపిణీ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రైతులకు మాత్రమే రైతు బంధు సాయం అందేలా దాదాపు 40 రోజులు గడుస్తున్నా ఇంకా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో దీనికి సంబంధించి కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. అసలు మంత్రి కోమటిరెడ్డి రైతు బంధుకు సంబంధించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. ఎస్, రైతు బంధు పడలేదని రైతులు అంటున్నారన్న మీడియా ప్రశ్నకు కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అడిగిన వాడిని చెప్పుతో కొట్టాలన్నారు కోమటిరెడ్డి. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ నేతలను చెప్పుతో కొడతారో ఓటుతో కొడతారో ఆలోచించుకోవాలంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుంది. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే పెట్ట ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నారు. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం. చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సిద్ధ కట్టారు. మొత్తం మీద రైతు బంధుపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యల దుమారం రేగుతోంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎస్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, కోమటిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారు, అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతోంది? ఎగ్జాక్ట్లీ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆయన నిన్న మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆ రకంగా చెప్పారు. రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం పైన తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది స్థాయిలో రైతుల్లో అనేటువంటిది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కొద్దిమంది రైతులు కూడా ఇదే అంశం పైన ఇంకా రైతు బంధు పడట్లేదు అనేటువంటి అంశాన్ని అడుగుతున్నారు అనేటువంటి వ్యాఖ్యకు ఆయన ఆ రకంగా సమాధానం చెప్పారు. అడిగినటువంటి వారిని చెప్పుతో కొట్టాలనేటువంటి మాట ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల నుంచి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు. 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నమ్మి ఓట్లేశారు. అయినప్పటికీ కూడా రైతు భరోసాకి సంబంధించినటువంటి పేరిట ఇస్తానన్నటువంటి రైతు భరోసా సహాయం, పెట్టుబడి సహాయం కాకుండా యథావిధిగా గత ప్రభుత్వం అంటే మేమున్నప్పుడు ఇచ్చినటువంటి డబ్బుల్నే ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా కేవలం ఇంకా ఎకరన్నర 2 ఎకరాలు 2 ఎకరాల 10 గుంటల సంబంధించినటువంటి రైతులకు మాత్రమే రైతు బంధు సహాయం అందింది. ఇంకా మిగతా అంతా ఎదురు చూస్తూ ఉన్నారు అంటూ వ్యాఖ్య చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం ఒక్కసారి డీటెయిల్కి వెళ్తే ఎందుకు చర్చకు తావస్తూ ఉంది? 40 రోజులు అయినప్పటికీ కూడా
ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత అనేటువంటి చర్చకు ఎందుకు ఈ పరిస్థితులు ఉన్నాయంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతు బంధుకి నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా దాదాపు 7,000 కోట్లకు పైగా ఉన్నటువంటి రైతు బంధు నిధులని అప్పుడు ప్రభుత్వ జీతభత్యాల కోసం వాటిని మళ్లించడం జరిగింది. దానివల్ల రైతు బంధు నిధులు కరెక్ట్గా పడలేకపోయాయి. సో ఈ రకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి జరుగుతున్న చర్చకు సంబంధించి కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ కలుగుతూ ఉంది. రైట్. అయితే మంత్రి కేటీఆర్ కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఓవైపు రైతులను కూడా సమాధానం చెప్పాలంటూ అంటున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇటు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి స్పందన వస్తుంది? ముఖ్యంగా రైతులను ఉద్దేశించి చెప్పుతో కొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఇటు బీఆర్ఎస్ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం దీనికి సంబంధించి పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కామెంట్స్ ఎక్కడికి దారితీసే అవకాశాలు అనుకోవచ్చు మధు? 100% ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో దీని ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండడంతో అదొకటి ప్రెషర్ బిల్డ్ అవుతూ ఉంది. ప్రతిపక్షాల నుంచి ప్రెషర్ బిల్డ్ చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పైన క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజలను రైతులను కలుపుకొని ఉద్యమం చేస్తామంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రైతు బంధు పెట్టుబడి సహాయానికి సంబంధించిన విషయంలో అడిగినటువంటి వారిని కొట్టాలి చెప్పుతో అనేటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలకి తీవ్ర ఒక అస్త్రం ఇచ్చినట్టుగా అనేది రాజకీయ అస్త్రం. సో వాళ్ళంతా కూడా ఓటుతో సమాధానం చెప్పాలని ఆల్రెడీ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కేటీఆర్ అదే విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని రోజులు వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే సహాయ సహకార సంఘాలకు సంబంధించినటువంటి అంటే బ్యాంకుల నుంచి కాకుండా సహాయ సహకార సంఘాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే రైతులు అప్పు చేశారో వారి నుంచి అప్పు వసూలు చేయాల్సిందిగా వారిపైన ఒత్తిడి తేవాలి అవసరం అనుకుంటే అనేటువంటిది ఆ వ్యాఖ్య చేశారు. అది మరొక ముందుకే కోమటిరెడ్డి వెంకరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి తావిచ్చినటువంటి పరిస్థితి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. విత్ ఇన్ ద పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా దీని నష్టానికి సంబంధించినటువంటి దానిపైన దృష్టి పెట్టినట్టుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోనే ఏం చేయాలి అనేటువంటి అంశం పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా పార్టీకి నష్టం చేయకంటే ముందే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటుంది, ఏ యాంగిల్లో ఏ సందర్భంలో మాట్లాడారు వాటిని కన్వే చేయడానికి పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. ఇక ముందు నేతలు ఎవరు కూడా ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో అంటే పార్టీ సమాచారం లేకుండా అధికారికంగా ప్రభుత్వం నుంచి సమాచారం లేకుండా డైరెక్ట్గా మాట్లాడవద్దు. గతంలో ప్రతిపక్షంలో ఏ రకంగా అయితే మాట్లాడారో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, ఆ రకంగా మాట్లాడొద్దు, ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలనేటువంటిది సూచన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సిచ్యువేషన్ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రం ఇచ్చినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో పార్టీకి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది అనేటువంటిది ప్రస్తుతం పార్టీ అంచనా వేస్తూ ఉంది. రైట్. ఎస్, థ్యాంక్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద రైతు బంధుపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటు మంత్రి వ్యాఖ్యలకు అటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఓవరాల్గా రైతు బంధుకు సంబంధించి ప్రస్తుతం ఇటు మంత్రి వ్యాఖ్యలు అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్కు సంబంధించిన కామెంట్స్తో ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. మొత్తం మీద 70 లక్షల మంది రైతులు కాంగ్రెస్ నేతలకు సమాధానం చెప్పాలంటూ అటు బీఆర్ఎస్ కూడా కౌంటర్ ఇవ్వడంతో ప్రస్తుతం రైతు బంధు చెప్పు దెబ్బ అంశం ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. అసలు మంత్రి కోమటిరెడ్డి రైతు బంధుకు సంబంధించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. అలాగే కేటీఆర్ ఎలాంటి కౌంటర్ ఇచ్చారో చూద్దాం. అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. అన్నవారిని మీరు చెప్పుతోని కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుండు. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. సరే పెట్ట ఆయననేమో కాంగ్రెస్ మంత్రి,
ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నారు. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసిత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు.